మేమైతే ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాము. ఫిష్ దీనికి కావాల్సిన పదార్థాలు ఫ్రై అయితే చేస్తున్నాము. గబగబా యాడ్ చేస్తున్నాము. చూడండి, కార్న్ఫ్లోర్, సాల్ట్, ధనియాల పొడి, కారం, పసుపు ఇవన్నీ మిక్స్ చేసుకునేస్తాం. వాయిస్ చిన్నగా వినిపిస్తున్నట్టుంది. పాపం చిన్నగా వినిపిస్తున్నట్టు కదులుతలేదు కదా వాయిస్. కొంచెం పెద్దగా మాట్లాడతాను, వినబడుతుంది. కొంచెం కట్టేసుకుందామండి. వద్దు, పక్క నుండి మా ఆయన మైక్ పెట్టుకో అంటున్నారు. మైక్ ఏం అవసరం లేదు, వినిపిస్తుంది అని చెప్తున్నాను. కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందామండి దీంట్లోనే. గుమగుమలాడే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. నేనైతే ఈ రెసిపీతో ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. స్కిప్ చేస్తావా, స్టాప్ చేస్తావా? ఏమన్నా టాపిక్ ఉంటే మాట్లాడచ్చు. ఏం టాపిక్ ఉంది? ఆ గిన్నె కింద పెట్ట. ఇది ఆ పక్క పెట్టుకో, ప్లేట్ పట్టుకో. సరిపోదబ్బా మసాలా. మిగతా దాంట్లో వేసేస్తా పులుసుకి. ఇట్లా అద్దుకో, దీనిపైన వీటిపైన ఇచ్చేసుకో. మనకు మసాలా అదే అయిపోతుంది, మాడిపోతుంది నిన్నా కానీ. ఈ ముక్కల పైన ఉండేది అట్లా అద్దుకో, వాటికి ముక్క ఎత్తుకో అంతే. ఇదంతా ఎక్కువ లోపల కిందంతా బాగా పడుతుంది. ఆంజీ, మా సైడ్ అయితే కొరమీన్ అంటాము, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. బాగా లాస్ట్లో వేస్తాము. లేదులే, చెప్తాలే. చేస్తున్నావా? మళ్ళీ మాట్లాడినా ఏం కాదు. మేమైతే బాగా తింటామండి ఫిష్ అయితే. అండ్ ఇదైతే మసాలా అంతా పెట్టేసేది అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యాగ్నేట్ అవుతుంది అనమాట. ఒకసారి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. ఫిష్ మధ్యలో నుంచి కానలు వచ్చాయి 4. తిని టేస్ట్ ఇస్తావా ఒకసారి ఎట్లుందో? ఓకే, బాగుంది. తినండి. బాగుందండి ఫిష్ మాత్రం. మీరు మాత్రం ఇలా అస్సలు ట్రై చేయకండి. టేస్ట్ అయితే బాగుంది, బట్ వెంటనే అంతా బాగా అతుక్కపోయింది. ఏదేమైనా ఫిష్ తినాలనుకుంటాం, తిన్నాం. ఫ్రై అయితే సూపర్గా ఉంది. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.